లిఖిత ఫస్ట్ పేరా చదువు. ఇద్దరి అసురుల మధ్య యుద్ధం మొదలైంది. సేనాధిపతి ముల్లోకాలు తిరిగాడు. ఈ సమయంలో శిఖరాసురుడు తన సైన్యంతో పాటు రాజ్యంలోకి వచ్చాడు. ఏడున్నాడు హెడ్ మాస్టర్? లోపల ఉండన్నా. నమస్తే సార్. నీ నమస్తేలో పద్ధతి ఉంది కానీ నీలోనే కనిపిస్తలేదు. గదాన్ సార్ గట్లా అంటుండ్రు. ఈ చదువుల తల్లి సరస్వతమౌడిలో చేతబడులు ఎప్పటికెళ్ళి నేర్పిస్తుర్రు? ఏమేం సార్ గట్లా మాట్లాడుతుండ్రు? గా కొమిరిగాడు సావుగాని రాకుండా జనాల్ని కాడికి పంపిండు. ఇప్పుడు నువ్వు వాడి కొడుక్కి చదువు చెప్పి ఈ స్కూల్నే కాడికి పంపుదాం అనుకుంటున్నావా? పశువుల్ని కూడా గౌరవించే సంస్కారం చదువు మనకి నేర్పిస్తుంది. ఏం మేడం, పశువుల గురించి మస్తు చెప్తుర్రు. ఆ? ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? గీడు కూడా గంతే. ఆగండి. పిల్లల ముందు మాట్లాడేటప్పుడు పెద్ద మనిషిలా మాట్లాడండి, పశువులా కాదు. నీతులు మస్తు చెప్తుర్రు. నీతులు చెప్పే గొంతుకి ఆయుష్ తక్కువ అని తెలియదా? ఇగో హెడ్ మాస్టర్, గా టీసీఓ ఓసీఓ వీనికిస్తే స్కూల్ ఉంటుంది, లేదంటే గీ స్కూలు ఉండదు, నువ్వు ఉండవు. ఇప్పుడు ఏడ చదువుతావో చూస్తా. గేట్లు బంద్ పెట్టరి. ఏంది రాగా అప్పుడు వచ్చేసిన స్కూల్కి వెళ్ళి? టికెట్ టికెట్ కొరవకొండ 1.5 టికెట్. టికెట్ టికెట్. ఓ టికెట్ అన్నా. అరే చిల్లరేరా బాయ్. లేవన్నా. సరే యాడికి? జాస్తిపల్లి. ఎస్, జాస్తిపల్లి. ఇప్పటివరకు నేను మీకు సబ్మిట్ చేసిందంతా ఈ జాస్తిపల్లిలో ఉంది సార్. ఈ డేటా అంతా నేను 2 months నుంచి అల్లై చేస్తున్నాను సార్. దాన్ని బట్టి చూస్తుంటే ఈ ఒక్క టెంపుల్లోనే చాలా రహస్యాలు ఉన్నాయి సార్. గుడ్ వర్క్ ప్రకాష్. థ్యాంక్ యూ సార్. డేటా అంత బాగానే కలెక్ట్ చేశావు. గుడ్ రీసెర్చ్. థ్యాంక్ యూ సార్. 1 second. షూర్ సార్. హలో ప్రకాష్, సార్ ఈ విషయం అప్పుడే ఎవరికి చెప్పొద్దు, మన మధ్య ఉండని. అదేంటి సార్, ఇంత పెద్ద రహస్యాన్ని సైలెంట్గా ఉంచమంటున్నారు? గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. గవర్నమెంట్కి ఎప్పుడు చెప్పాలో నాకు బాగా తెలుసు. గప్పటిదాకా తొందరపడి హుషారు లెక్కలు చేయకు, అర్థమవుతుందా? సాయంత్రం దుబాయ్కో టికెట్ వేస్తున్నా, 2 నెలలు పోయిరా. ఏడన్నీ నేను చూసుకుంటా. రేయ్, నీకు ఇప్పుడే ఓ ఫోటో పంపిన. వాడు సాయంత్రం ఫ్లైట్కి దుబాయ్ వస్తుండా. ఎవ్వనికి అనుమానం రాకుండా అన్ని అక్కడే సంపై. సంపుడంత ఈజీ కాదు వీరయ్య. గా హైదరాబాద్ అలా మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేట్ చేయనికి హైదరాబాద్ పోయినా. ఇక్కడ సర్పంచ్ బిడ్డగా మీ అందరికీ తెలిసిన సిమ్రన్ నిజానికి ఆయన బిడ్డ కాదు. ఆ పిల్లకి సర్పంచ్ బిడ్డనని చెప్పుకోవాల్సిన పనేముందా అని క్లూస్ కోసం ఆమె రూమ్ మొత్తం సర్చ్ చేసిన. గాళ్ళ బిడ్డ బతుకుందో సచ్చిందో ఇప్పటిదాకా ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఒకవేళ అమ్మని ఎవరన్నా చంపుంటే అది ఆ కొమరికానికే తెలిసి ఉండాలి, లేదా ఆడే చేసి ఉండాలి. ఎందుకంటే సర్పంచ్ సచ్చిన రోజు ఆఖరికి ఆనబండే ఎక్కింది. ఏదో నడుస్తుంది వీరయ్యడా.
ఇప్పటికే చాలా ఆలస్యం చేశావు. కొమ్రే 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 ఏమైందిరా నీకు అసలు? నువ్వేం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా? ఊర్లో చేతబడులు చేసిరేంది, ఈడకొచ్చి పిచ్చగొళ్ళు పూజలేంది? నీ శాతలు చూస్తున్నా మస్తు భయమవుతుందిరా. ఊళ్ళో నువ్వు బతికిన బతికేంది, ఈడకొచ్చి నువ్వు బతుకుతున్న బతికేందిరా నీకే తెలవాలి. అసలేం జరిగింది ఇప్పటికైనా చెప్తావా? గప్పుడే లేచినావా? పోయి ముఖం కడుక్కో, చాయ్ పెడతా. ఏం రాజంగా ఎడగబోతున్నావు? ఏం లేదన్నా, మా మార్కెట్కి పోతున్నా, బలిచేడది కొనాలంట. ఏమో కాదు, కూరగాయలు కొనాలి. ఏమరో ఈ మధ్య ఇంట్లో పనులు కూడా చేస్తున్నావా? అది చేస్తున్నాలే, కడగడం తప్ప అని చేస్తున్నా. అది కూడా చేసే రాదురా. నిమ్మలంగా పోయిరండి. రావే బలిచిగా ఇంట్లో ఆటో పెట్టుకుని నాతో సైకిల్ తీయించినావు. నీ అమ్మ నువ్వేమన్నా తక్కువ పడతాడు బే. అరే కడ్రా, ఆడు మన కుమిరిగాడే కదా? అవు అన్నే. మరి ఇవన్నీ తొక్కుంటూ పోతుండు కళ్ళు దొబ్బినానికి. స్వామి, రోజు నా కళ్ళలోకి వస్తున్నావు. మంచికో సైడ్కో తెలవదు. నేనేమైనా తప్పు చేస్తుంటే మన్నించి స్వామి. నా కళ్ళలో కనిపించేదో నాకు అర్థమయ్యేది చేయి.